వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమిలో ఒక అసహజమైనటువంటి పొత్తు ఇది. టీడీపీ జనసేన వర్గాలు కలిసి కాపురం చేయటం అనేటువంటిది ఈ కాపురం కలహాల కాపురంగానే మారుతుంది భవిష్యత్తులో అని ఎన్నికలు అయిన తర్వాత నుంచి పదే పదే మన వీడియోల్లో విజయబాబు గారు, అనలిస్ట్ విజయబాబు గారు కూడా చెప్పినటువంటి ఇది మనం చూసాము. అనుకున్నట్టుగానే ప్రతిసారి అలాగే జరుగుతుంది. తాజాగా పోలవరం ఎమ్మెల్యే అయినటువంటి చిర్రి బాలరాజు యొక్క విషయం టీడీపీ మాజీ మంత్రి అయినటువంటి దేవినేని ఉమా, అలాగే జనసేన సీనియర్ నాయకుడు అయినటువంటి కరాటం రాంబాబు గారి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ. పోలవరం ఎమ్మెల్యే సంవత్సరంలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అని దేవినేని ఉమా గారు కరాటం రాంబాబు గారితో చెప్పిన ఆడియో సంభాషణ బయటకు లీక్ అయింది. దీని మీద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిర్రెత్తిపోతూ చిందులు తొక్కేస్తున్నారు. అదంతా కూడా టీడీపీ కావాలని సోషల్ మీడియాలో లీక్ చేసింది అనేటువంటిది ఆయన అభియోగం. అయితే టీడీపీ నేతలు అసలు అవినీతి జరగకుండా నిప్పు లేకుండా పొగేలా వస్తుంది, అవినీతి జరగబట్టే కదా అంబాషణ జరిగింది అనేటువంటిది టీడీపీ నేతలు ఇలా వాళ్ళ మధ్య ఒక వార్ జరుగుతుంది. ఈ కూటమి కలహాలు అనేటువంటివి దాదాపుగా ప్రతిసారి బయటపడుతూనే ఉన్నాయి. నెలకొక సంఘటన చొప్పున మనం గతంలో చూస్తే పిఠాపురంలో మన వర్మ, టీడీపీ ఆయన వర్మ, మాజీ ఎమ్మెల్యే వర్మకు అలాగే అక్కడ జనసేన నేతలకి చాలా పెద్ద యుద్ధమే నడిచింది. సో ఇప్పుడు ఈ పొత్తు కడుపులో కత్తులు పెట్టుకుని పొత్తులు సాగిస్తున్నారు అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరుగుతోంది మీడియా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో.